ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకమైన అనుభవాలని 21 దినాల ఉపవాస ప్రార్థనలో అనేకులు పొందబోతున్నారు. అనేకులకి అలాంటి అనుభవంలో దేవుడు నడిపించబోతున్నాడని నేర్చుకున్నాం. గడిచిన ఆ 19వ తారీఖు నుండి జరిగిన సాయంకాలాలు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో సాయంకాల కోడికలలో దేవుడు తీర్పులోకి ఏ అంశాలను తీసుకొస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని తీర్పులోకి తీసుకొస్తే ఏ అంశాలను బట్టి మనకు తీర్పు ఉంటుంది. దాదాపుగా 11 అంశాలను మనం ధ్యానించాం. 5 అంశాలు ఒకరోజు, 6 అంశాలు నిన్నటి దినమున సాయంకాలం మనం ధ్యానించాం. లేఖన భాగాల్లో ఈ దినం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో ఉన్న ఒక ప్రాముఖ్యమైన ఈ 21 దినముల ఉపవాస ప్రార్థన కొరకు సంఘానికి దేవుడిస్తున్న ఒక సందేశం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు నామానికి బిగ్గరగా మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ దినం మనం ధ్యానించబోతున్న అంశం నలుగగొట్టబడుటలో ఉన్న ఆత్మీయ దీవెనలని గురించి నేను మీకు నేర్పించబోతా ఉన్నాను. నలుగగొట్టబడుటలో ఉన్న ఆత్మీయ దీవెనలను గురించి లేఖనాల్లో నుండి మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి విశ్వాసి జీవితంలో తప్పకుండా వారు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక క్రైస్తవ విశ్వాసి దేవునిలో ఎంత నలగగొట్టబడితే అంత పరిపూర్ణుడు అవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నలగగొట్టబడే అనుభవము ప్రతి క్రైస్తవ విశ్వాసి పొందవలసిన అనుభవం నా ప్రియబిడ్డలారా. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఉన్న ఒక అనుభవము, ప్రార్థనలో ఉన్న ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే నలుగగొట్టబడాలి. ఏం చేయబడాలో చెప్పండి? నలుగగొట్టబడాలి. మన మూల వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అట మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? నలుగగొట్టబడ్డాడు. లేఖన భాగాల్లో ఆయనగా నలుగగొట్టబడ్డాడు కాబట్టే సమస్త మానవాళి కొరకు, సమస్త ప్రజల కొరకు యేసయ్య తన జీవితం అంతటిలో నలుగగొట్టబడిన అనుభవం ఆయన జీవితంలో కలిగింది కాబట్టే, నలుగగొట్టబడ్డాడు కాబట్టే ఆయన ఒక యజ్ఞమై మారినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమై మారాడు చెప్పండి? ఒక యజ్ఞమై మారాడు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనములో అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఏమాయను చెప్పండి? ఇష్టమాయను. దేవుడికే, తండ్రి అయిన దేవునికే కుమారుడైన యేసయ్యని ఏం చేయటానికి ఆయనకి ఇష్టమైందనంటే ఆయనని నలగొట్టడానికి ఇష్టమైందట. ఎందుకంటే యేసయ్య నలగొట్టబడితే తప్ప సమస్త మానవాళి కొరకు, మన అతిక్రమముల కొరకు, లేఖన భాగాల్లో మన దోషముల కొరకు ఆయన నలుగొట్టబడ్డాడు కాబట్టే ఒక యజ్ఞమై, ఒక అర్పణై, ఒక బలి అయి దేవుని కొరకు మారాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యజ్ఞమై మారాడు కాబట్టే, శిలువ రక్తం ద్వారా చిందించాడు కాబట్టే మన పాపాలన్నిటికీ క్షమాపణ దొరికింది. నిత్య జీవానికి అర్హులమై మారాం, నిత్య జీవానికి యోగ్యులమై మారాం. క్షమాపణ దొరికింది, నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన పాతాళానికి వెళ్ళవలసిన మనము పరలోకానికి వెళ్ళే ద్వారాలు, మార్గాలు అన్నీ ఎందుకు తెరవబడ్డాయి తెలుసా? ఎందుకు తెరిచాడు దేవుడు తెలుసా? యేసయ్య నలగొట్టబడ్డాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడ్డాడు చెప్పండి? ఆయన ప్రతి క్రైస్తవ విశ్వాసి వారి వారి ఆత్మీయ జీవితాల్లో ఈ నలుగొట్టబడుట అనే అనుభవంలోకి ఖచ్చితంగా రావాల్సిందే. ఒక క్రైస్తవ విశ్వాసి జీవితం అనేది అది చక్కగా ఇస్తిరి చేసి నలగని ఇస్తిరి చొక్కా లాంటిది, మంచి ఇస్తిరి చేసిన జీవితం లాంటిది కాదు క్రైస్తవ విశ్వాసి జీవితం అనేది. కొంతమంది అంటారు కదా, ఇస్తిరి చేసిన అమ్మో చొక్కా నలగద్దని అంటారు. అమ్మో చీరలు నలగరు కొంతమందిని. అమ్మో కాటన్ చీర రివైవ్ వేసి మళ్ళీ గంజి పెట్టి మళ్ళీ ఇస్తిరి చేసి చీర నలిగిపోద్ది అంటా ఉంటారు కొంతమంది. చీరలు నలిగిపోయినా బాధ లేదు, కానీ జీవితం నలగాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నలగొట్టబడే అనుభవం మనకు ఉండాలా ప్రతి క్రైస్తవ విశ్వాసికి. నలగొట్టబడితేనే సంపూర్ణత, నలుగొట్టబడితేనే మహిమకరమైన జీవితం ఉన్నది. నలుగొట్టబడితేనే దేవుడు ఆనందిస్తాడు మన ద్వారా. నలుగొట్టబడితేనే దేవునికి మన జీవితాల ద్వారా మహిమ వస్తుంది.
నలుగగొట్టబడుటలోనే దీవెన ఆశీర్వాదం ఉంది నా ప్రియ బిడ్డలారా. నలుగగొట్టబడాల ఆత్మీయ జీవితాల్లో, మన ఆత్మీయ అనుభవాల్లో, క్రైస్తవ విశ్వాస జీవితంలో మన యాత్ర ముందుకు కొనసాగుతున్న కొలది మన జీవితాల్లో ఏ అనుభవంలోకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రావాలంటే నలుగగొట్టబడాల్సిందే. ఏం చేయబడాల్సింది చెప్పండి? నలుగగొట్టబడాల్సింది. నలిగితేనే ఆశీర్వాదం నా ప్రియ బిడ్డలారా, నలిగితేనే దీవెన. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో అప్పుల వలనో, ఆర్థిక సమస్యల వలనో, అనేక నష్టాల వలనో, కష్టాల వలనో, ఇరుకుల వలనో, ఇబ్బందుల వలనో, రకరకాల ప్రతికూలమైన పరిస్థితుల ద్వారా, రకరకాల సమస్యల ద్వారా, శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, భయంకరమైన ప్రతికూలతల ద్వారా, ఇబ్బందుల ద్వారా మన జీవితాల్లో కొన్నిసార్లు మనం ఏమవుతా ఉంటాం తెలుసా? నలిగిపోతూ ఉంటాం. ఏమైపోతా ఉంటాం చెప్పండి? నలిగిపోతూ ఉంటాం. నలగాల కొన్నిసార్లు ఆ అనుభవం మంచిదే మనకి. అలా నలిగితేనే దేవుని స్వారూప్యత మనలోకి వస్తుంది. అలా నలిగితేనే దేవుని మహిమ మన ద్వారా వస్తుంది. అలా నలిగితేనే సంపూర్ణత వస్తూ ఉంటుంది. నలగాల కొన్నిసార్లు నలుగుతూ ఉంటాం. కొన్నిసార్లు అన్ని రకాల సమస్యలన్నీ ఒకటేసారి మన ఆత్మీయ జీవితాల్లో కలిగినప్పుడు, ప్రతికూలతలన్నీ మన జీవితాల్లో కలుగుతున్నప్పుడు కన్నీరు, దుఃఖము, వేదన, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని దుఃఖము, వేదన మనకి కలుగుతున్నప్పుడల్లా ఒక్కొక్క జీవితంలో, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క సందర్భంలో మనం ఏమవుతుంటాం తెలుసా? నలిగిపోతుంటాం. ఏమైపోతుంటాం చెప్పండి? నలిగిపోతాం. ముఖ్యంగా దైవజనులంగా దేవుని సేవల్లో ఉన్న సేవకులైన మేము చాలా నలిగిపోతూ ఉంటాం. ఈ నలిగి కొట్టబడుతున్న అనుభవం అనేది, ఈ ప్రక్రియ అనేది ఒక దైవజనుడి జీవితంలో చాలా విషయాల్లో కలుగుతూ ఉంటుంది నా ప్రియ బిడ్డలారా. సేవ ప్రారంభించబడిన దినము మొదలుకొని, సేవని ప్రారంభించిన ప్రతి క్షణము మొదలుకొని దైవజనుడి జీవితంలో ఖచ్చితంగా ఏం చూస్తారు తెలుసా? నలిగిపోవటాన్ని చూస్తూ ఉంటాం. ఏం చూస్తుంటాం చెప్పండి? నలిగిపోతుంటాం. ఒక దైవజనుడు, నిజమైన దైవజనుడు ఎవరంటే ప్రవచనం కలిగిన వాడో, స్వస్థత వరం కలిగిన వాడో, చూసి మనలో ఉన్న విషయాలు బయలుపరిచేవాడు కాదు. కానీ ఒక దైవజనుడు, నిజమైన దైవజనుడు, ఇలాంటి దైవజనుడిని వెంబడించాలంటే నలిగిపోతున్న దైవజనుడిని వెంబడించాలా. నలగగొట్టబడుతున్న దైవజనుడే నిజమైన దైవజనుడు. అంటే నలిగిపోతుండాల, నలిగిన అనుభవం ఉండాలి ఒక దైవజనుడికి. అలాంటి దైవజనుడి దగ్గర ఒక విశ్వాసి ఉండాలా. అలాంటి దైవజనుని మందలో ఉండాలా. అలాంటి దైవజనుని సంరక్షణలో ఒక వ్యక్తి ఉండాలి. ఎందుకంటే ఎంత నలిగితే మన జీవితాలు అంత దీవెనంగా మారతాయి. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఏముంది ఈ నలుగగొట్టబడుటలో? 21 దినముల ఉపవాస ప్రార్థనలో భాగంగా కూడా మన జీవితాల్లో ఈ నలగగొట్టబడుతున్న అనుభవంలోకి మనం రావాలని, మన శరీరాలు నలగొట్టుకోవాలా, మన ఒళ్ళు నలగొట్టుకోవాలా, మోకాళ్ళ అనుభవంలోకి రావాలా, బలిపీఠం అనుభవంలోకి రావాలా, మండాల మన జీవితాలు నలగాల. ఎంత నలిగితే కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, మోకాళ్ళు ఎంత నల్లబడితే ముఖాలు ఏమవుతాయి చెప్పండి? అంతా తెల్లబడతాయి. కొన్నిసార్లు అలా నలిగిపోతుండాల మన జీవితం. మానసికంగా నలిగిపోతుంటా ఉంటాం, ఆర్థికంగా నలిగిపోతుంటా ఉంటాం, శరీరపరంగా నలిగిపోతుంటాం, ఆరోగ్యపరంగా నలిగిపోతుంటా ఉంటాం. నలగాల. ఎంత నలిగితేనే దేవుని దీవెనలు అంతగా ఉంటాయి. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతున్నారన్న? ఏ ఆధారాలు ఉన్నాయి? ఒక వ్యక్తి నలిగితే అంత దీవెన ఎలా ఉన్నదని ఏ ఆధారాలు చెప్తామంటే, యోబు గ్రంథంలో 6వ అధ్యాయం 9వ వచనములో మొట్టమొదటి అనుభవం, యోబు అనుభవాన్ని నేను మీ ముందుంచబోతున్నాను. యోబు గ్రంథం, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనములో యోబు అంటున్నాడు కదా. యోబు అంటున్న మాట ఏంటి చెప్పండి? దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను ఏం చేయను గాక. వామ్మో, ఈ మాట అంటావా? ఎవరైనా చెప్పండి. అసలే ఇస్త్రీ బట్టలే నలగనోళ్ళని మనం, చీర నలిగిపోతుందా అని చూసుకునేటోళ్ళం. యోబు అంటా ఉన్నాడు, దేవుడు నన్ను ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక అంటా ఉన్నాడు. ఏ అనుభవం ఉంది యోబుకి? ఏ అనుభవం కావాలని కోరుకుంటున్నవాడు యోబు? ఏ అనుభవం శ్రేష్టమైనది చెబుతా ఉన్నాడు? ఏ అనుభవం విలువైనది? ఏ అనుభవం ఉన్నతమైనది? ఏ అనుభవం ఆత్మీయమైనది అని అంటే, దేవుడు నన్ను ఇష్టానుసారంగా నలుపును గాక, నన్ను నలుపును గాక.
ఎంతగా యోబు నలగగొట్టబడతాడో చూడండి. ఒకటే రోజున ఆస్తి, ఒకటే రోజున ఆరోగ్యం, ఒకటే రోజున పిల్లలు, ఒకటే రోజున ఆస్తి సముదాయం అంతా కోల్పోతాడు. ఒక్క దెబ్బలో అన్ని పోగొట్టుకుంటాడు. చాలా 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 నలిగిపోతాడు. మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా నలుగుతాడు 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 యోబు. అట్లాంటి సమయంలో యోబు అన్నాడు కదా, దేవుడే తన ఇష్టానుసారంగా నన్ను ఏం చేయాలట చెప్పండి, నన్ను నలుపును కాక. ఎంత నలుపుతాడో దేవుడు నన్ను నలపని, ఎంత నలగొడతాడో అంత నలగని. యోబు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో చదవండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఎన్నాళ్ళు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను ఏం చేస్తారు చెప్పండి, నలుగొడతా ఉన్నాను. ఒక పక్కన బాధతో అతనికి కలిగిన వ్యక్తిగత జీవితంలో కలిగిన దుఃఖము, వేదన, శ్రమ, కన్నీరు, దుఃఖము యోబును ఒక పక్కన నలుపుతా ఉంటే, దానిలోనే విలవిల్లాడిపోతా ఉంటే స్నేహితులు వచ్చి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట అంటా ఉన్నారు. కొంతమందిని నలగొట్టబడే అనుభవం మాటల ద్వారా కూడా కలిగింది. మాటలు కొంతమందిని నలగొడతాయి, తూటాల్లో బేల్తాయి. అంతేగా, ఎట్లా బేల్తాయి చెప్పండి? ఒక్క మాట అంటే చాలు నలిగిపోతారు కొంతమందిగా. మొత్తం 5గురు స్నేహితులు వచ్చినారు, బిల్దరు, జోఫజ్, ఎలిఫజ్. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట యోబుతో అంటే యోబు అంటా ఉన్నాడు కదా, దేవుని లేఖన భాగంలో యోబు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనములో అంటున్నాడు కదా చక్కటి మాట. ఏమన్నాడనంటే, ఎన్నాళ్ళు వరకు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత ఏం చేస్తారు చెప్పండి, నన్ను నలగొడతారు. మన వ్యక్తిగత జీవితాల్లో అవమానాల ద్వారా నలగొట్టబడతా ఉంటాం, నిందల ద్వారా నలగొట్టబడతా ఉంటాం, మాటల ద్వారా నలగొట్టబడతా ఉంటాం, తునీకరించబడినప్పుడు నలగొట్టబడతా ఉంటాం, హేళన చేయబడ్డప్పుడు నలగొట్టబడతా ఉంటాం, అనరాని మాటలు అన్నప్పుడు నలగొట్టబడతా ఉంటాం. మన జీవితాల్లో నలిగిపోతున్న యోబు ఏమంటున్నాడనంటే, యోబు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు కదా, యోబు గ్రంథం ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను ఏం చేయుచున్నాడు చెప్పండి, నలగొడతా ఉన్నాడు. యోబుని అడిగితే, యోబు ఎందుకింత శ్రమ వస్తోంది, ఎందుకింత దుఃఖం వస్తోంది, ఎందుకింత బాధ కలుగుతోంది, ఎందుకింత వేదన కలుగుతోంది అని యోబుని అడిగితే యోబు చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుడు పెనుగాలి చేత నన్ను నలగొడతా ఉన్నాడు. యోబు ఏమంటున్నాడు చెప్పండి? పెనుగాలి చేత నన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి, నలగొట్టబడతా ఉంటాం. రకరకాల పరిస్థితులు మన జీవితాల్లో పెనుగాలిలో నలగొడతా ఉంటాయి. రకరకాల అనుభవాల్లో మనం నలిగిపోతుంటాం. మానసికంగా, మళ్ళీ చెప్తున్నాను, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా నలిగిపోతుంటాం. నా ప్రైబెట్లారా, బయటికి బాగానే కనపడతాం కానీ అంతరంగంలో నలిగిన జీవితం ఉంటా ఉంటుంది, నలిగిన అనుభవాలు ఉంటా ఉంటాయి, నలిగిన పరిస్థితులు ఉంటా ఉంటాయి. పెనుగాలి చేత యోబు అంటున్నాడు కదా, నన్ను ఆయన నలగొడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పెనుగాలి చేత ఏం చేస్తున్నాడు చెప్పండి, నలగొడుతున్నాడు. ఈ నలిగిన అనుభవం యోబుని ఏం చేసింది? యోబు జీవితంలో యోబుకి ఏ ఆత్మీయ దీవెన తీసుకొచ్చింది? యోబుకి ఏ ఆత్మీయ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిందంటే 2 దీవెన తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే లేఖన భాగములో ఎంత చక్కటి మాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనములో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించను. ఏ వ్యక్తి అయితే నలుగుతాడో, నలిగిన వారికి అధికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. నా ప్రియబిడ్డలారా, అధికమైన ఆశీర్వాదాలు కావాలయ్యా, సాధారణమైనది మాకు సరిపోద్దు, అధికంగా కావాలా, అధికమైన దీవెనలు కావాలి, అధికమైన ఆశీర్వాదాలు కావాలంటే మనం కలిగి ఉండవలసిన అనుభవం ఏంటి తెలుసా? నలిగిన అనుభవం. ఏ అనుభవం చెప్పండి? నలిగిన అనుభవం. నలగొట్టబడ్డాడు 6వ అధ్యాయములో, నలగొట్టబడ్డాడు 9వ అధ్యాయములో, నలగొట్టబడ్డాడు 19వ అధ్యాయంలో. అట్లాగే నలిగిపోతున్నాడా అని అతని చరిత్రని, అతని జీవితాన్ని చూస్తే ముగింపులో అతని సారాంశం ఎలా ఉంది తెలుసా? దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా యోబుని ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అధికమైన ఆశీర్వాదాలు నలుగగొట్టబడుట అనే అనుభవంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో షేకండి చెప్పండి, అధికమైన ఆశీర్వాదాలు నలుగగొట్టబడుట అనే అనుభవంలో ఉన్నాయి. అందుకని నలుగగొట్టబడుట మీకు మంచిదే అని చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
నలగొట్టబడటం మనకేంటి చెప్పండి? మంచిదా కాదా చెప్పాలి ఇప్పుడు మీరుగా. అమ్మో మేము నలిగిపోవాలని అంటే వామ్మో అయ్యగారండి ఏదో శిలువ ధ్యానాలు దినాల్లో అన్నట్టు ఈ వాక్య భాగాన్ని ఎత్తి నలగొట్టబడాలంటున్నారు మమ్మల్ని. ఈ వాక్య తాత్పర్యాన్ని ఎత్తుకొని యేసుక్రీస్తు ప్రభు శిలువ నిర్గమంలో ధ్యానించే వాక్య భాగాన్ని తీసి ఇప్పుడు నలిగిపోవాలంటున్నారు ఏంటిది అని చాలా మంది అనుకుంటూ ఉంటాం మన జీవితాల్లో. కానీ నలుగగొట్టబడుట అనే అనుభవం అనేది, నలిగిన అనుభవం అనేది మన జీవితాల్లో బలమైన దీవెనలకి కారణం. నా ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నలుగగొట్టబడుట అనే అనుభవం ఎందుకు అంత ప్రాముఖ్యమైనది, ఎందుకు అంత ప్రాధాన్యమైనదంటే, నలగగొట్టబడుట ద్వారా ఏం కలుగుతుంది అని అంటే, లేఖన భాగాల్లో మనము ధ్యానిస్తున్నాం. రెండవ కారణం ఏంటంటే, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచన భాగంలో మీరు చదివితే, కీర్తనల గ్రంథం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఎందుకు ఈ నలిగిన అనుభవం, ఎందుకు ఈ విరిగిన అనుభవం ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాలా? ప్రతి క్రైస్తవ విశ్వాసి దీనిని ఎందుకు పొందాలనంటే, లేఖన భాగాల్లో మనం చదువుతున్న రెండవ వాక్య భాగం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచన భాగంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయాన్ని నువ్వేం చేయువాడో చెప్పండి, అలక్ష్యము చేయవు. అంటే లేఖన భాగాన్ని బట్టి ప్రభు మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠం, ఈ లేఖన భాగాల్లో ప్రభు మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠం ఏంటంటే, నలగగొట్టబడితేనే సజీవ యాగంగా మారగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నలిగితేనే సమయం లేదు, 11:30 దాకా కంప్లీట్ చేయాలి ఆరాధన. నలిగితేనే అధికమైన ఏముంది చెప్పండి, ఆశీర్వాదం. ఎందుకు నలగటం అనే అనుభవం ఉండాలా ప్రతి విశ్వాసికి? నలిగిన అనుభవం అనేది మన జీవితాల్లో వ్యక్తిగతంగా మన అనుభవం ఎందుకు మారాలనంటే, నలిగితేనే సజీవయాగంగా మారగలుగుతాం. అందుకనే దేవుని లేఖన భాగంలో విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన ఏంటో చెప్పండి, అదొక బలి, అదొక నైవేద్యం. దేవుడు ఇష్టపడే ఒక బలి ఉంది, దేవుడు ఇష్టపడే ఒక యాగం ఉన్నది, దేవుడు ఇష్టపడే ఒక హోమం ఉన్నది. ఏంటిదో హోమం తెలుసా? నలుగగొట్టబడుట అనే అనుభవం. ఏ అనుభవం చెప్పండి? అది నలుగగొట్టబడు. యెషయా గ్రంథం 53:5లో మనం చదివాం, ఆయన నలగగొట్టబడితే ఆయన ఒక యజ్ఞమై ఎలా మారాడో, ఒక క్రైస్తవ విశ్వాసి ఎంత నలగగొట్టబడితే అంత సజీవ యాగంగా మారతాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్వమానవాళి కొరకైన యజ్ఞంగా ఆయన మారాడు. కానీ నీవు నలిగితే, నీవు నలగొట్టబడితే ఏమవుతుంది నీ అనుభవం? ఏమైతే నీ జీవితం? ఏమైతే మన ఆత్మీయ అనుభవం అంటే, ఒక సజీవ యాగంగా దేవుని కొరకు మనం మారతాం. ఆమేన్. అందుకే రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో ఏమంటాడు చదవండి ఒకసారి దయచేసి. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, కాబట్టి సహోదరులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఎలాట చెప్పండి, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని ఏం చేయుచున్నాను చెప్పండి, సజీవ యాగంగా దేవునికి నువ్వు సమర్పింపబడాలంటే, ఒక బలిగా, ఒక నైవేద్యంగా నీ జీవితం దేవుని దగ్గర మారాలనంటే, నీవు నలిగిన అనుభవంలోకి రావాల్సిందే, నువ్వు నలిగిన అనుభవాన్ని పొందాల్సిందే. నలిగిన అనుభవం లేకుండా, నలగగొట్టబడుట అనే అనుభవం లేకుండా సజీవ యాగంగా ఒక వ్యక్తి మారలేడు దేవుని కొరకు. సజీవ యాగంగా నీ శరీరాలు దేవునికి నువ్వు అప్పగించుకోలేవు, దేవునికి నువ్వు సమర్పించుకోలేవు. దేవునికి నీ శరీరం ఒక సజీవ యాగంగా మారాలంటే ఈ శరీరం అంతా ఏం చేయబడాలి తెలుసా? నలగాల. ఈ శరీరం అంతా ఏం చేయాలి చెప్పండి? నలగాల. మోకాళ్ళ మీద నలగాల, ఉపవాసంలో నలగాల, దేవుని సన్నిధిలో నలగాల. అనేక సమస్యల ద్వారా, అనేక శ్రమల ద్వారా, రకరకాల ప్రతికూలతను ఆవరించడం ద్వారా మానసికంగా, ఆరోగ్యపరంగా నలగాల. ఎప్పుడు నలిగితే
ఎంత నలిగితే అంత సజీవ యాగంగా మారతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నలిగిన అనుభవమే లేదు నాకు. నా బ్రతుకంతా, నా అనుభవం అంతా మంచి ఇస్త్రీ బట్టల, గంజి పెట్టిన ఇస్త్రీ బట్టల నా బ్రతుకుందండి, నా ఆత్మీయత ఉండండి, నా అనుభవం ఉందనంటే నువ్వు ఒక సజీవంగా యాగంగా ఎప్పటికీ దేవుని దగ్గర మారలేవు. దేవుని దగ్గర సజీవ యాగంగా మారాలనన్న దేవుని లేఖన భాగంలో దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమలాలు కొనుచున్నాను, ఇట్టి సేవ ఏంటి చెప్పండి, మీకు ఏంటి చెప్పండి, యుక్తమైనదిగా నీ జీవితం ఉండాలనంటే, సజీవ యాగమైన అనుభవంలో నీ అనుభవం ఉండాలంటే, మన జీవితాలు ఉండాలంటే, ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా వారు కలిగి ఉండవలసిన అనుభవం ఏంటి తెలుసా? నలగగొట్టబడుట. ఏ అనుభవం చెప్పండి? నలగగొట్టబడుట. కీర్తనకారుడు 51వ అధ్యాయం 17వ వచనములో బెత్షెబా దగ్గర పాపం చేసిన తర్వాత దావీదు రాస్తున్న కీర్తన ఇది. దావీదు రాస్తా అన్నాడు కీర్తన. దేవుని దగ్గరికి రాలేని అనుభవం, దేవునికి ముఖాన్ని చూపించలేని అనుభవం, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, పరిశుద్ధాత్మను కోల్పోతున్న అనుభవం దావీదుది. ఈ కీర్తన రాస్తున్నప్పుడు పుట్టెడు దుఃఖముతో, కన్నీటితో దావీదు రాస్తా ఉన్నాడు. పుట్టెడు దుఃఖముతో, కన్నీటి వేదనతో దావీదు 51వ కీర్తన రాస్తా ఉన్నాడు. పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, విరిగి నలిగిన మనస్సులోండి వచ్చిన ప్రార్థన ఇది. వేదన క్రాంతుడై నలిగిపోయినాడు. 19 మంది భార్యలు ఉన్నా ఒక్కరోజు నిలలేడు. కొడుకు తరుముతున్నాడు, మామ తరుముతూనే ఉన్నాడు. చేసిన అపరాధానికి కుమారుడు చచ్చిపోయినాడు. ఒకరోజు కంటి నిండా నిద్ర లేదు, ఒకరోజు ఆహారం లేదు, ఒకరోజు మనశ్శాంతి లేదు, ఒకరోజు నెమ్మది లేదు దావీదు జీవితంలో. దేవునికి ఆయస్కరంగా మారిపోయినాడు, అయోగ్యకరంగా మారిపోయింది, పాపం అడ్డుగా మారిపోయింది. దావీదుకి దేవునికి మధ్యలో ఒక పాపం అడ్డుగోడగా మారిపోయింది. అలాంటి సమయంలో దావీదు తన మనస్సులోని చెప్పిన మాట ఏంటంటే, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఏంటి చెప్పండి, ఇష్టమైన బలి. అప్పుడు కన్నీటితో వచ్చినాడు, ఇక మోకాళ్ళ మీదకి వచ్చినాడు, పశ్చాత్తాపముతో దేవుని దగ్గర నలగొట్టబడ్డాడు, పశ్చాత్తాపముతో ఏడ్చాడు, పశ్చాత్తాపముతో మొరపెట్టాడు, పశ్చాత్తాపముతో వేడుకున్నాడు, పశ్చాత్తాపముతో గోజాడాడు. అయ్యా, నీ రక్షణ ఆనందం మరలా అయ్యా, నీ పరిశుద్ధాత్మను దూరం చేయకయ్యా, నీ సన్నిధి నాకు దూరం చేయకయ్యా, నాకు ఎడబాటు కాబోకయ్యా, నాకు దూరంగా ఉండకయ్యా అని ఎంతో కన్నీటితో చేశాడు. దావీదు అంటున్నాడు కదా, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఏంటి చెప్పండి, అది నాకున్నది. ఇంత పాపము చేసిన, ఇంత ప్రతికూలం చేసిన, మళ్ళీ ఒక బలిగా నన్ను దేవుడు స్వీకరిస్తా ఉన్నాడు, ఒక యాగంగా దేవుడు నన్ను మార్చబోతున్నాడు. మళ్ళీ నా శరీరాన్ని దేవునికి సమర్పించుకొని ఒక బలిగా మారిపోతా దేవుని కొరకు. ఒక రాజుగా ఎన్నో బలులు ఇచ్చా గాని నన్నే దేవునికి ఒక బలిగా మారుస్తా, నా మనస్సే దేవునికి ఒక బలిగా మారుస్తా, నా హృదయమే దేవునికి ఒక బలిగా మారుస్తానన్న అనుభవం నలగగొట్టబడుటలో దావీదు పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సజీవ యాగంగా మారాడు. ఎట్లా మారాడు చెప్పండి? సజీవ యాగంగా. అప్పటి నుండి మళ్ళీ పాపమే చేయలేదు తెలుసా. నలగొట్టబడుటలో ఇంకొక ఆశీర్వాదం ఏంటి తెలుసా? పవిత్రత అనే అనుభవం ఒక వ్యక్తికి కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం వైపు చూడని కన్నులు పొందుతాడు నా ప్రియబిడ్డలారా. పాపం వైపు అడుగులు పడని జీవితం పొందుతాడు ఒక వ్యక్తి. నలిగిపోతా, ఎంత నలిగితే నిన్ను దేవుడు అంత పరిశుద్ధపరుస్తాడు. నువ్వెంత నలిగితే దేవుడు నిన్నంత కడుగుతాడు. ఆయన నిన్ను అంత కడుగుతాడు, అంత శుద్ధ సువర్ణంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఎందులో తెలుసా? ఏ అనుభవంలో ఉంది తెలుసా? నలిగిన అనుభవంలో ఉన్నది. పరిశుద్ధత కావాలా? అధిక పరిశుద్ధత కావాలయ్యా, అధిక పవిత్రత కావాలయ్యా, పాపాన్ని జయించాలయ్యా, నాకున్న బలహీనతలు జయించాలయ్యా. దేవుని దగ్గర హృదయమార నా గుండె పగలగొట్టుకొని ఏడవాలనుకుంటున్నా, దేవుని దగ్గర మొర పెట్టాలనుకుంటున్నా, నా బాధంతా దేవునికి చెప్పుకోవాలనుకుంటున్నాను. అంటే నీకు ఇచ్చే అనుభవం ఏంటి తెలుసా? నువ్వు నలగొట్టబడు దేవుని దగ్గర. ఏం కొట్టబడాలి చెప్పండి? మనము చెప్పండి ఏం చేయబడాలి చెప్పండి? నలుగొట్టబడాలి. నలుగొట్టబడితేనే అధిక పరిశుద్ధత, నలుగొట్టబడితేనే సజీవ యాగంగా మారే అనుభవం ఉన్నది. మూడవదిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసినారు, నాకు కలిగిన ప్రత్యక్షతలు
నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఏంటి చెప్పండి ఉంచాను. పౌలు భక్తుని జీవితంలో ఉన్న 3వ అనుభవాన్ని మీకు చెప్తున్నాను. యోబు జీవితంలో నలిగితే 2 దీవెన అధిక ఆశీర్వాదం పొందాడు. దావీదు జీవితంలో ఉన్న నలిగిన అనుభవం సజీవ యాగంగా మార్చింది, అధిక పరిశుద్ధతలోకి నడిపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ పౌలు జీవితంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనములో నేను అత్యధిక చదవండి ఒకసారి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. పౌలు జీవితంలో పౌలు కూడా ఏ అనుభవం ఉందో తెలుసా? నలిగిన అనుభవం అన్నది. ఏ అనుభవం ఉన్నది చెప్పండి? శరీరములో ఒక ముళ్ళు పౌలు కలిగి తన జీవితం అంతటిలో నలిగిన అనుభవంలో ఉన్నాడు పౌలు అని మనకు నేర్పుతా ఉన్నది. శరీరపరంగా కొన్నిసార్లు మనం నలిగిపోతా ఉంటాం బాగా పౌలు వలె. పౌలుకు ఒక ముళ్ళు శరీరములో దేవుడు పెట్టాడు. దాని ద్వారా పౌలు ఎంతగానో తన శరీరములో చాలా నలిగిపోయిన అనుభవంలోకి వచ్చాడు. నలగొట్టబడుతూనే ఉన్నాడు. సాతాను పెట్టిన ముళ్ళులో తన శరీరములో ఒక బలహీనత, శరీరములో ఒక విధమైన స్థితిని పౌలు అనుభవించగలుగుతా ఉన్నాడు. దాని కొరకు ఈ అనుభవంలో నన్ను బయటికి తీసుకురావాలని ముమ్మారు వేడుకుంటాడట. 12వ అధ్యాయం ఆ ఆరంభ వచనంలో చూస్తాడు. ముమ్మారు వేడుకుంటాడు, అయ్యా దయచేసి ముళ్ళు మాత్రం తీయ్యా, ఈ ఒక్క ముళ్ళు తీవయ్యా, అంతా నాకు బాగా నేర్చావయ్యా, ఆత్మీయ జీవితంలో ఎన్నో అనుభవాలు ఇచ్చావు, బాగా వాడుకుంటున్నావు, చాలా చక్కటి ప్రత్యక్షతలు ఇచ్చినావు, దర్శనాలు ఇచ్చినావు, 3వ ఆకాశం దాకా తీసుకుపోయినావు, కానీ ముళ్ళు మాత్రం ఎందుకు తీయట్లేదయ్యా, ఈ ముళ్ళెందుకు పెట్టినవయ్యా అని అంటే పౌలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా కృప నీకు చాలును అని పౌలుతో దేవుడు మాట్లాడిన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నలగగొట్టబడుట అనే అనుభవంలో ఏముంది అని అంటే నలగగొట్టబడిన అనుభవంలో 2 ఆశీర్వాదం ఉన్నది, అధిక ఆశీర్వాదాలు ఉన్నాయి. నలగగొట్టబడుట అనుభవంలో సజీవ యాగంగా మారి అధిక పరిశుద్ధత పొందే అనుభవం ఉన్నది. నలగగొట్టబడుట అనుభవంలో ఏముందంటే అత్యధిక దర్శనాలు, ప్రత్యక్షతలు చూసే అనుభవం ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ అనుభవం ఉన్నది చెప్పండి? నేను అత్యధిక ప్రత్యక్షతలట. ఏమంటాడు చెప్పండి? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయట. ఎట్లా ఉన్నాయట చెప్పండి? పౌలుకి దర్శనం కలిగిందంటే 3వ ఆకాశంలోకి వెళ్ళాల్సిందే. మనకి ఇంటి పైకి కూడా పోవు మనమైతే దర్శనంలో కనీసం. మనకు కలిగే ప్రత్యక్షత ఇల్లే దాటవు కొంతమందికి. ఈయనకి ప్రత్యక్షత కలిగిందంటే, దర్శనం కలిగిందంటే వర్ణింప సఖ్యజాలని ఒక భాషతో దేవునితో మాట్లాడుతుంటాడు పౌలు. ఆయన ప్రత్యక్షతలు మనిషి ఊహకు అందనివి. ఆయన ప్రత్యక్షతలు లోతైన మర్మముతో కూడినవి. మనిషిని ఊహకు అందనివి, జ్ఞానం అందనివి, మర్మముతో కూడిన ప్రత్యక్షతలు. అతని దర్శనాలు, అతని ప్రత్యక్షతలు ఎవరు పొందనంత విశేషమైనవి. ఎందుకంత విశేషమైనవి పొందాడు తెలుసా? నలగొట్టబడ్డాడు కాబట్టి. ఆమేన్. ఏం చేయబడ్డాడు చెప్పండి? చెప్పండి, నోటితో చెప్పండి. ఏం చేయబడ్డాడు చెప్పండి? నలగొట్టబడ్డాడు. శరీరంలో ఒక ముళ్ళు ఉండి నలగొడతా ఉంటే ఎంత నలుగుతా ఉంటే అంత ప్రత్యక్షతలు పౌలు జీవితం అంతట్లో పొందుతూనే ఉన్నాడు. నలిగిన అనుభవం మంచిదా కాదా చెప్పాలి ఇప్పుడు. చెప్పండి, నలిగిన అనుభవం మంచిదేనా? యోబుకు యోబు జీవితంలో మేలు చేసిందా? ఏం చేసింది చెప్పండి? మేలే చేసింది. దావీదు జీవితంలో నలిగిన అనుభవం అధిక పరిశుద్ధతలోకి నలిపించింది. లేఖన భాగాల్లో మనం చూస్తే పరిశుద్ధుడు అయిన పౌలు జీవితంలో నలిగిన అనుభవం అత్యధిక ప్రత్యక్షతలు, అత్యధికమైన దర్శనాలు చూడగలిగే కృపను పౌలు పొందుకునేలా చేయగలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని ప్రత్యక్షతలు, బలమైన ప్రత్యక్షతలు ఎవరు చూడాలన్నా, దైవ దర్శనాలు ఎవరు చూడాలన్నా, అత్యధికమైన అనుభవం దేవునిలో ఏ వ్యక్తి పొందాలంటే ఆ వ్యక్తి నలిగితేనే పొందగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 1 గంట ప్రార్థనలో మోకాళ్ళ మీదకి వచ్చి ఆకాశం 3వ ఆకాశం దాటిపోవాలంటే కుదరదు నా ప్రియబిడ్డలారా. 1 రోజు ప్రార్థన అనుభవంలో, 1 రోజు ఉపవాస అనుభవంలో దైవ దర్శనాన్ని పొందాల, ప్రత్యక్షతలు పొందాలంటే వీలుపడే అనుభవం కాదు అది. నువ్వు నలుగుతా ఉండాల దేవుని సన్నిధిలో.
ఎంత నలిగితే నువ్వు దేవునికి అంత దగ్గర అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఎంత సమీపం అవుతుంటే దేవుడు అన్ని ప్రత్యక్షతలు నీకు ఇస్తా ఉంటాడు. అన్ని ప్రత్యక్షతలు ఇస్తా ఉంటాడు. నువ్వు ఎరుగని ప్రత్యక్షతలను, మన జీవితాల్లో ఎన్నడూ మనం తెలుసుకోలేని ప్రత్యక్షతలను, ఏ వ్యక్తికి కూడా, ఏ నరుడికి బయలుపడని ప్రత్యక్షతలు మనకు బయలుపరచబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నలగాల ఏం చేయబడాలి చెప్పండి? నలగాల. ప్రత్యక్షత పొందిన అనుభవం ఉండాలండి. రెవల్యూషన్ నాకు ఉండాలా. నేను చదివిన వాక్యాన్ని బోధించిన దేవుని వాక్యాన్ని నేను వింటా ఉన్నా, దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తా ఉన్నా, ఒక ప్రత్యక్షత కావాలా. ఒక ప్రత్యక్షత చాలా ప్రాముఖ్యమైన ప్రియబిడ్డలారా. ఒక్క వచనాన్ని తీసుకొని ఆ వచనములో నుండి కావలసిన సారాంశం ఒక సంఘానికి ఇవ్వాలన్నా, వినేవారు వినాలంటే ప్రత్యక్షత ద్వారానే అది సాధ్యమైంది. ప్రత్యక్షత దైవజనులకి వారి సందేశాల్లో కావాలా. వాక్యాన్ని బోధించే ప్రతి ఒక్కరు దైవ ప్రత్యక్షతతో బోధించాలా. దర్శనాల అనుభవంలో బోధించాలా. దేవుడు ఏం మాట్లాడాలో వారికి తెలియజేస్తాడు. దేవుడు ఏది చెప్పమంటాడో తెలియజేస్తాడు. ప్రత్యక్షంగా దేవుడు వారికి బయలుపరుస్తూ ఉంటాడు. ప్రత్యక్షంగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. ముఖాముఖిగా వారు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లా మాట్లాడుతూ ఉంటాడు చెప్పండి? నిర్గమకాండం 34:11 ఆయన అంటాడు కదా, మోషే అంటాడు కదా, నేను దేవునితో నేను ముఖాముఖిగా మాట్లాడి తినని అంటాడు. ఏమంటాడు చదవండి. నిర్గమకాండం 33:11 మనుషుడు తన స్నేహితులతో మాట్లాడడం యెహోవా మోషేతో ఎట్లా మాట్లాడి చెప్పండి? ముఖాముఖిగా. దేవుని ప్రత్యక్షతలను, దేవుని దర్శనాలు చూడగలిగే అనుభవం మోషే ఎట్లా పొందడం తెలుసా? నలిగినాడు మోషే. ఏం చేశాడు చెప్పండి? ఒకరా ఇద్దరా చెప్పండి? ఎన్ని లక్షల కాల్బలం చెప్పండి? 1 లక్షల కాల్బలం. నలుగుడు, దాంట్లో ఒక్కొక్కరు మళ్ళీ గునుగుడు, సనుగుడు, ఒక్కొక్కరు మాట వినకపోవటం, లోబడకపోవటం, తిరుగుబాటు చేయటం. పాపం తప్పించుకొని పోదామంటే ఈయన భుజాల మీద దేవుడు పెట్టినాడు. పొమ్మని లేక పొగ పెట్టినారంటారు చూసారా? పాపం మోసే జీవితంలో ఇశ్రాయేలు ప్రజల భారం మోసే మీద మోపబడ్డది. ఆ ప్రజలందరి కొరకు నడిపింపబడుతున్నప్పుడు మోసే ఎంతో నలిగిపోయినాడు. వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ తిరస్కరణ, వారి తిరుగుబాటు, భయంకరమైన నలిగిన అనుభవంలో మోసే నడిపిస్తే మోసే చెప్తున్నాడు కదా, దేవుడు మోసేతో ముఖాముఖిగా మాట్లాడినాడు. ఆమెన్. ఎంత నలిగితే దేవుడు అంత ముఖాముఖిగా మాట్లాడతాడు నీతో. ఆమెన్. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా ఒకసారి. హల్లెలూయా. చెప్పండి. నలగగొట్టబడుట అనే అనుభవంలో ఏమున్నది మనకనంటే, లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం కదా చక్కటి విషయాలు. నలగగొట్టబడుటలో సజీవ యాగంగా మారే ఆత్మీయ దీవెనలు ఉన్నాయి. నలగగొట్టబడుట అనే అనుభవంలో దేవుని లేఖన భాగాల్లో మనం ధ్యానిస్తున్నాంగా అధికమైన ఆశీర్వాదాలు పొందుకోగలిగే అనుభవం. నలగగొట్టబడుట అనే అనుభవంలో అత్యధికమైన దీవెనలు, అత్యధికమైన దర్శనాలు, ప్రత్యక్షతలు పొందగలిగే అనుభవం అన్నది. 4వ అనుభవం, 4వ ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే యెషయా గ్రంథం 57:15 అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. యెషయా గ్రంథం 57:15 4వ కారణం, నలగగొట్టబడుటలో ఉన్న ఆత్మీయ దీవెనలలో 4వ దీవెన ఏంటి తెలుసా? ఉజ్జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమున్నది? నలిగితే చెప్పండి. ఉజ్జీవం కావాలని అందరికీ ఉంటుంది. ఎప్పుడు వస్తుంది ఉజ్జీవం? ఎప్పుడు కలిగిద్ది ఉజ్జీవం అనే అనుభవం? ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, నీ ఉపవాసంలో, దేవునితో నీకున్న సహవాసంలో ఉజ్జీవం రావాలా? ఉజ్జీవం పొందాలండి. నేను ఉజ్జీవం ఉండాలండి, నాలో రివైవల్ పొందాలండి. నేను ఉజ్జీవం నీవులో రావాలంటే వాక్యం చెబుతాను తెలుసా? నలిగిన వారి ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట చెప్పండి? ఏం చేస్తాడట చెప్పండి? ఉజ్జీవింపజేస్తాడు. ఎవరి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడు? ఎవరికి ఉజ్జీవం ఉన్నదట? ఎవరికి ఉజ్జీవం అందుబాటులో ఉందట?
ఎవరికి ఉజ్జీవం దేవుడు ఇస్తాడటనంటే నలిగిన ప్రాణానికి. నువ్వెంత నలిగితే నీ ప్రాణం దేవుని సేవలో, ఆయన సన్నిధిలో రకరకాల అనుభవాల గుండా నడిపింపబడుతున్నప్పుడు నీ శరీరం, నీ జీవితం ఎంత నలిగితే అంత ఉజ్జీవం నీ జీవితంలో చూస్తావు. ఆమేన్. నలిగిన అనుభవమే నాకు లేదండి అంటే ఉజ్జీవం నువ్వు చూడలేవు నీ జీవితంలో. ఉజ్జీవాన్ని నువ్వు పొందలేవు నీ జీవితంలో. ఉజ్జీవాన్ని అనుభవించలేం. ఉజ్జీవాన్ని నేను పొందాలండి, బలమైన ఉజ్జీవం నాలో ఉండాలండి, ఉజ్జీవంగా నేను జీవించాలనుకుంటున్నానండి. నా ఆత్మీయతలో, నా ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసంలో బలంగా నేను ఉజ్జీవింపబడాలని అంటే నీకు కావాల్సిన అనుభవం ఏంటి తెలుసా? ఉపవాసంతో కూడిన నలిగిన అనుభవం ఉండాలా. ఏ అనుభవం ఉండాలి చెప్పండి? శరీరాలు నలిగిన అనుభవం ఉండాలా, శరీరాలు నలగొట్టుకుంటున్న అనుభవం ఉండాలా, మోకాళ్ళ అనుభవం ఉండాలా. దేవుని సన్నిధిలో ఎంత నలిగితే నీ జీవితంలో నువ్వేం చూడగలుగుతావు చెప్పండి? ఉజ్జీవం. 1 గంట ప్రార్థనకే ఉజ్జీవం వచ్చేయాలి నా కుటుంబం మీదకి, ఉజ్జీవం వచ్చేయాలా మా గృహాన్ని మీదకి, ఉజ్జీవం వచ్చేయాలా మా జీవితంలోకి అనుకొని ఉజ్జీవం ఉజ్జీవం అని మాట పలికితే కాదు. అక్కడ ఉజ్జీవం అని ఎప్పుడు పలుకుతుంటే రాదు, అది నలిగితేనే వస్తుంది. అది ఏం చేస్తే వస్తుంది చెప్పండి? ప్రవీణ్ పాస్టర్ గారి గురించి నేను మీకు చెప్తున్నాను. దైవజనుడు నేను 15 సంవత్సరాల నుండి నేను చూస్తూ ఉన్నాను. 200 మంది దగ్గర నుండి ఆయన మీటింగ్స్ పెట్టినప్పుడు కానుండి నేను వాలంటీర్గా అన్న దగ్గర నేను పనిచేసిన. ప్రవీణ్ అన్నకి ఇప్పుడు లక్షల్లో, అన్న దగ్గరికి, బెల్లంపల్లి ప్రవీణ్ అన్న దగ్గరికి లక్షల్లో వస్తున్నారు మీటింగ్స్కి. 200 వచ్చినప్పుడు కానుండి కూడా నేను వాలంటీర్గా చేసిన. 1000 మంది వచ్చినప్పుడు కానుండి మేము వాలంటీర్గా చేసిన. అన్న జీవితంలో నేను ఏం చూసినాను తెలుసా? ప్రవీణ్ అన్న జీవితంలో దైవజనుడు అయిన ప్రవీణ్ పాస్టర్ గారి విషయాల్లో ఖచ్చితంగా నేను చూడగలిగిన అనుభవం ఏంటిదంటే, ఆ దైవజనుడు దేవుల్లో నలగొట్టబడ్డాడు. నలిగినాడు, సంవత్సరాల తరబడి నలిగినాడు. పరిస్థితులు, బంధువుల దగ్గర నుండి వెలివేయబడ్డ తర్వాత, స్నేహితుల దగ్గర వెలివేయబడ్డ తర్వాత, తల్లిదండ్రుల దగ్గర ఇంట్లో నుండి గెంటివేయబడ్డ తర్వాత, ఎక్కడో హైదరాబాద్కి పోయి అక్కడ ఉన్నప్పుడు దేవుడు అక్కడ పట్టుకుంటే నక్సలైట్ల చేతిలో పట్టబడి చివరి దశలో, ప్రాణాపాయ దశలో, ప్రాణం పోతుందంటగా విడవబడ్డవాడు బయటికి వచ్చి తప్పించుకొని దేవుల్లో చాలా నలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నలిగినాడు కాబట్టి అంతగా బలమైన ఉజ్జీవాన్ని తీసుకురాగలిగినాడు. ఆమేన్. ఎక్కడ సభలు పెడితే ప్రజలు అక్కడ ఉజ్జీవింపబడతా ఉన్నారు. ఎందుకు పోతానండి బెల్లంపల్లి ప్రాంతానికి? ఉత్తగానే పోతున్నారా? బెల్లంపల్లి ఎట్లుందో చూద్దామని పోతున్నారా? బెల్లంపల్లి కొత్తగా రైల్వే స్టేషన్ కట్టారు, బాగుంది రైల్వే స్టేషన్ చూడటానికి పోతున్నారు. ఎందుకు పోతున్నారు ప్రజలు అక్కడికి? ఎందుకు వెళ్తా ఉన్నారు ప్రజలు అక్కడికి? ఎందుకు వెళ్తా ఉన్నారు అని అంటే అక్కడ ఉజ్జీవం అనేది ఉంది కాబట్టి. నలిగిన ఒక దైవజనుడు ఉన్నాడు ఆ ప్రాంతాల్లో. దేవుని చేత నలగొట్టబడ్డ దైవజనుడు ఉన్నాడు. నలిగి దేవుని చేత ఉజ్జీవింపబడి అనేకుల్ని ఉజ్జీవింపజేయటానికి నిలబడ్డ దైవజనుడు ఉన్నాడు కాబట్టి అక్కడ దేవుడు ఆ సేవకుని బలంగా వాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతమంది మీ జీవితంలో ఉజ్జీవం చూడాలనుకుంటున్నారు? ఏం చూడాలనుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది మీ జీవితంలో ఉజ్జీవం పొందాలండి? ఉజ్జీవం నేను చూడాలంటే ఖచ్చితంగా మనకి ఈ అనుభవం ఉండాల్సిందే. సమస్యల ద్వారా, మాటల ద్వారా, హేళనల ద్వారా, అవమానాల ద్వారా, నిందల ద్వారా, సొంత బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, సొంత కుటుంబ సభ్యుల ద్వారా, సమాజం ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, తోటి ఉద్యోగుల ద్వారా నలిగిపోతా ఉంటాం. కొనుక్కోసారి నలుగుతూ ఉంటాం మనం. ఎంత నలిగితేనే మన జీవితంలో మనం ఏం చూడగలుగుతాం చెప్పండి? ఏం చూడగలుగుతాం మన జీవితంలో చెప్పండి? చతుర్థంగా చెప్పండి, ఏం చూడగలుగుతాం చెప్పండి? ఉజ్జీవం. 5వదిగా నలుగగొట్టబడుటలో ఉన్న ఆత్మీయ దీవెనలను గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఒక దీవెన ఏంటంటే కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఈ కీర్తన దావీదు రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడు తెలుసా దావీదు? నేను బహుగా నలిగి ఉన్నాడట. ఎట్లా నలిగినాడట చెప్పండి? ఎట్లా నలిగాడట చెప్పండి? బహుగా నలిగి ఉన్నాడు. ఎంతగానో, చాలా భయంకరంగా. కీర్తనకారుడు తన అనుభవంలో చెప్తున్న మాట ఏంటంటే నేను బహుగా నలిగి ఉన్నాను. ఎంత నలిగిపోతాడనంటే మనోవేదనలను బట్టి కేకలు వేశాడు అని రాయబడతాను. ఎంత నలిగిపోయాడనంటే లేఖన భాగాల్లో చూస్తే
6వ వచనములో నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖ కాంతుడునై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది అని రాయబడతాను. తాపము అనే మాటకు అర్థం ఏంటంటే జ్వరము అని అర్థం. ఎవరికైనా జ్వరం ఎక్కడుందంటే ఎక్కడ బట్టి చూస్తాం చెప్పండి? మనము నుదురు పెట్టి చూస్తాం, మెడ దగ్గర పెట్టి చూస్తాం. కానీ దావీదుకి జ్వరం ఎక్కడుంది తెలుసా? నడుములో ఉందట. అంటే శరీరపరంగా దావీదు మిక్కిలి ఏమైపోయాడు తెలుసా? నలుగొట్టబడ్డాడు. ఏమైపోయాడు చెప్పండి? నలుగొట్టబడ్డాడు. అందుకే అంటున్నాడు కదా, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. ఏమైపోయాడు చెప్పండి? సొమ్మసిల్లిపోయాడు. ప్రయాణాలు చేసి ప్రయాణాలు, గుహల వెంబడి గుహలు, పారిపోతూ పారిపోతూ పారిపోతూ, తరిమి కొట్టబడుతున్నప్పుడు నిలువు నీడలేక బహుగా సొమ్మసిల్లి నలిగిపోయినాడు అని రాయబడతాను. 8వ వచనంలో అంటాడు కదా కింద లైన్లో, నేను మనోవేదనను బట్టి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇక అది తప్ప ఏం లేదు దావీదు జీవితంలో. ఇక కేకలు వేయటం తప్ప ఏమీ లేకుండా అయిపోయింది. కేకలు వేసే అనుభవం తప్ప ఏం లేకపోయింది. నడుమంతా తాపముతో జ్వరముతో ఉంది. సొమ్మసిల్లిపోయినాడు, మిక్కిలి కృంగిపోయి ఉన్నాడు, మానసికంగా ఆరోగ్యపరంగా నలిగిపోయి ఉన్నాడు దావీదు. ఏమైపోయాడు చెప్పండి? నలిగిపోయి ఉన్నాడు. నలిగిన అనుభవంలో ఎక్కువగా బైబిల్లో ఒక వ్యక్తిని ఎవరు చూస్తారు తెలుసా? దావీదునే మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత నలిగాడో అంత స్తుతించగలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత నలిగాడో దేవునికి అన్ని కావ్య గ్రంథాలు రాయగలిగినాడు. ఎంత నలిగాడో దేవుణ్ణి అంత మహిమపరచగలిగినాడు. ఎంత నలిగాడో అంత ప్రియుడై మారినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నలిగితే ఏమున్నది? ఒక వ్యక్తి నలిగితే ఏం ఆశీర్వాదాలు ఉన్నాయి, ఏ ఆత్మీయ దీవెనలు ఉన్నాయంటే దేవునికి నువ్వు ప్రియుడై మారతావు, దేవునికి నువ్వు ఇష్టడవై మారతావు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచన భాగములో అంటాడు కదా, వాక్యాన్ని చదవండి త్వరగా. అపోస్తుల కార్యముల 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి అతడు ఎలాంటి మనుషుడు చెప్పండి? చెప్పండి ఎట్లాంటి మనుషుడు అంటే చెప్పండి? ఎందుకు మారాడు? ఇష్టానుసారుడిగా. ఎందుకు పొందాడు దేవుని దగ్గర ఇష్టానుసారుడు అనే సాక్ష్యం? ఎందుకు ప్రియుడిగా మారాడు? ఎందుకు దేవునికి ప్రియంగా మారగలిగాడు? ఇష్టమైన వ్యక్తిగా దేవుని కొరకు ఎందుకు మారాడు తెలుసా? దేవుని దగ్గర అంత నలిగిపోయినాడు కాబట్టి. ఆమేన్. దేవుని సన్నిధిలో అంత నలగొట్టబడ్డాడు కాబట్టి కృంగిపోయినాడు, నలిగిపోయినాడు, కేకలు వేశాడు. తాపముతో నడుము జర్రముతో నింపబడ్డది. నా అభిలాష అంతా నీకు కనపడుతుంది కదయ్యా, నా వేదన అంతా నీకు కనపడుతుంది కదయ్యా అని అక్కడ దావీదు రాస్తున్న మాట చూడండి. 10వ వచనములో అంటాడు కదా, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి ఏమైపోయాను చెప్పండి? ఎంత నలిగితే అనుభవం వస్తుందో చూడండి. గుండె కొట్టుకుంటా ఉంది, బలము నన్ను విడిచిపోయింది. కీర్తనలు 38:10లో నా కనుదృష్టి ఏమైపోయింది చెప్పండి? తొలగిపోయింది. శరీర పరంగా బాగా నలిగిపోయినాడు. అంత నలిగిపోయినాడు కాబట్టే మానసికంగా ఎంత నలిగినాడో. ఎప్పుడు దావీదు జీవితంలో కృంగుదల, నలిగిన అనుభవం దావీదు జీవితంలో చాలా చూస్తాం. సొమ్మసిల్లిపోయినాడు. సొంత బిడ్డలే, సొంత సైన్యమే తిరగబడ్డారు, సొంత కొడుకులే తిరగబడ్డారు, సొంత మామనే తిరగబడ్డాడు. తిరుగుబాటు సొంత ప్రజల ద్వారా, ప్రేమించిన ప్రజల ద్వారా, ఇష్టమైన ప్రజల ద్వారా, తన సొంత బంధువుల ద్వారా ఎంత తిరుగుబాటు పొందినప్పుడల్లా దావీదు నలగొట్టబడుతూనే ఉన్నాడు. ఆ నలిగిన అనుభవం దావీదుని ఏం చేసింది? ఆ నలిగిన అనుభవం దావీదుని ఎలా మార్చిందంటే దేవునికి ప్రియుడిగా మార్చింది. నా ప్రియబిడ్డలారా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారింది. ఒక వ్యక్తి బంధువుల ద్వారానో, సమాజం ద్వారానో, అవమానాలు, నిందల ద్వారానో ఎట్లా నలిగితే ఆ వ్యక్తి దేవునికి అంత ప్రియుడై మారతాడు. ఆమేనా? నువ్వు నలగొట్టబడితే తప్ప దేవునికి నువ్వు ప్రియుడై మారలేవు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారలేం. దేవునికి ఇష్టమైన అనుభవం మనకి పొందలేం. దేవుడు నా ప్రియుడని దావీదుని గురించిన సాక్ష్యాన్ని మనం పొందలేం. నలిగాడు కాబట్టే దావీదుని గురించి ఇతను నా చిత్తమంతా నెరవేర్చేవాడు. ఆమేన్. నా హృదయాను
సారుడు. నా హృదయానికి అతి దగ్గర వ్యక్తి అండి. నా హృదయానికి అతి దగ్గర వ్యక్తి. హృదయంలోనే దేవుడికి దావీదుకి ఏమిచ్చాడు తెలుసా? ఒక స్థానం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు నలిగిన అనుభవం ఎంత గొప్ప విషయం అనంటే, పోగొట్టుకున్న సింహాసనాన్ని పొందుకోవటమే కాదు, తన తరతరాలకి సింహాసనం వారి సంతానికి ఇవ్వబడుతున్న వాగ్దానం పొందటమే కాదు, నలిగిన అనుభవం ఎంత గొప్ప స్థాయిలో దావీదుని పెట్టిందంటే, దేవుడే ఒక సింహాసనం దావీదు కొరకు వేసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరేసారు చెప్పండి స్థానము? దేవుడే వేసినాడు. ఇక్కడ కూర్చోబెట్టినాడు దావీదుని, హృదయంలో కూర్చోబెట్టినాడు. నా హృదయానుసారుడని దావీదు చెప్పగలిగినాడనంటే అంతగా దావీదు నలిగినాడు దేవుని దగ్గర. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, నలిగిన అనుభవం మన జీవితంలో ఏం చేస్తుంది అంటే, యోబు జీవితంలో 2 ఆశీర్వాదము, అధిక ఆశీర్వాదం. మన జీవితాల్లో అదే రీతిగా నలగగొట్టబడుట అనే అనుభవంలో మన జీవితంలో మనం ఏం చూస్తామనంటే, కీర్తనకారుడైన దావీదు జీవితంలో సజీవ యాగంగా మారగలుగుతాము. అధిక పరిశుద్ధతను ఏం చేయగలుగుతాం చెప్పండి? పొందగలుగుతాం. మూడవదిగా పౌలు జీవితంలో ప్రభు మనకి నేర్పుతున్న చక్కటి పాఠం ఏంటంటే, అధిక ప్రత్యక్షతలు, అధిక దర్శనాలు, ముఖాముఖిగా దేవుని చూడగలిగే అనుభవం నలగొట్టబడుటలో ఉన్నది. నాలుగవదిగా నలగొట్టబడుటలో ఉన్న 4వ ఆత్మీయ దీవెన ఏంటంటే ఉజ్జీవం. ఏంటి చెప్పండి? ఉజ్జీవం. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ గృహములో, నీ గదిలో, నీ ఆత్మీయతలో, నీ ప్రార్థనలో, నీ విశ్వాస అనుభవంలో, నీ భక్తి జీవితంలో ఉజ్జీవం. కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ తెలుసా? నలగొట్టబడుట. ఎక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పండి? ఉజ్జీవానికి ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ఏంటంటే నలగొట్టబడుట. ఎంత దేవుల్లో నలగొట్టబడితే అంత ఉజ్జీవాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ ప్రార్థనలో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబంలో చూడగలుగుతావు. ఎవరి కొరకు ప్రార్థిస్తున్నావు వారి జీవితాల్లో ఉజ్జీవాన్ని చూడగలుగుతావు. 5వదిగా లేఖన భాగంలో మనం చదివాం కదా, నలగొట్టబడుట ద్వారా ఏం కలుగుతుందనంటే దేవునికి ఏమేమి మారుతాం చెప్పండి? ఇష్టమైన వారముగా, ప్రియమైన వారముగా మనం మారుతాం. చివరిగా 6వ దీవెన ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోరాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అనుకొని నా శరీరాన్ని నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాసాల్లో ఎక్కువగా బాగా ధ్యానించవలసిన ఒక వాక్యం ఇది. శరీరాన్ని ఏం చేయాలట చెప్పండి? ఏంటంటే చెప్పండి, అనేకులకి బోధిస్తూ, అనేకులకి వాక్యాన్ని ప్రకటిస్తూ, అనేకులకు బోధిస్తున్న పౌలే ఇతరులకు బోధించిన తర్వాత నేనెక్కడ భ్రష్టుడిని అయిపోతానేమో అనుకొని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకుంటున్నాను. ఎందుకు నలగొడుతున్నాడు అని అంటే, శరీరాన్ని అది లోపరుచుకునేటట్టుగా మారాలని. తాను చెప్పిన ప్రకారంగా శరీరం నడవాలనే కానీ శరీరం చెప్పిన ప్రకారంగా తాను నడిపింపబడకూడదని. శరీరం చెప్పేటట్టుగా మనం నడుస్తూ ఉంటాం కొన్నిసార్లు, కానీ ఆత్మ చెప్పినట్టుగా శరీరం నడవాలనంటే శరీరం నలగొట్టబడాలి. ఏం చేయబడాలి? శరీరం చెప్పండి, నలగొట్టబడాలి. శరీరం నలిగితే ఏమైంది? నలగొట్టబడితే అనుభవం. ఎందుకు ఒక క్రైస్తవ విశ్వాసికి అవసరం అనంటే, ప్రాచీన స్వభావాన్ని అది నియంత్రిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రాచీన స్వభావం ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-23 వచనాల్లో, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-8 వచనాల్లో ప్రాచీన స్వభావం ఉంటుంది. మనకి ప్రాచీన పోలిక మనలో ఉంటా ఉంటుంది. ప్రాచీన స్వభావంతో మనం నడుస్తుంటా ఉంటాం, దాని ప్రకారంగా జీవిస్తుంటాం. భక్తిలోకి వచ్చిన తర్వాత, ప్రార్థనలోకి వచ్చిన తర్వాత ఎక్కడో ఈ ప్రాచీన స్వభావం మనలో బయటపడుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు ఇది బయటికి వస్తూనే ఉంటుంది, అప్పుడప్పుడు ఇది పని చేస్తూనే ఉంటుంది. ఆ ప్రాచీన స్వభావం మనల్ని నియంత్రించుకోకుండా ఉండాలనంటే రక్షింపబడిన ప్రతి క్రైస్తవ విశ్వాసి తమ తమ శరీరాలని ఉపవాసాల ద్వారా నలగొట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆ ప్రాచీన స్వభావం ఏమైంది తెలుసా? అప్పుడు అది లోపరచబడి అది ఆత్మ చెప్పిన ప్రకారంగా నడుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నలగొట్టబడుటలో ఏ ఆత్మీయ దీవెన ఉన్నది? నలగొట్టబడుటలో ఏ ఆత్మీయ
ఆశీర్వాదం ఉన్నదనంటే నలిగితే ప్రాచీన స్వభావాన్ని నియంత్రించగలుగుతాం. నలిగితే క్రీస్తు స్వారూప్యతలోకి నువ్వు రాగలుగుతావు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచన భాగాల్లో దేవుని వాక్యం ఏమని రాయబడుతుందో చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ఏం కలుగుతామని చెప్పండి. ప్రసవ వేదన పడతా ఉన్నా, నేను ప్రసవ వేదన పడుతూనే ఉన్నాను, నలగొట్టబడతా ఉన్నాను, నలిగిపోతా ఉన్నా మీ విషయాల్లో. ప్రసవ వేదన నిత్యము 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 మీ విషయాల్లో నాకు కలుగుతూనే ఉన్నది. ఎందుకు కలుగుతుంది తెలుసా? క్రీస్తు యేసు స్వారూప్యం మీ యందు ఏర్పడాలన్నట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి క్రీస్తు స్వారూప్యతలోకి ఒక వ్యక్తి రావాలనంటే ఖచ్చితంగా ఏ అనుభవం ఉంటే ఒక వ్యక్తి క్రీస్తు స్వారూప్యతలోకి వస్తాడు తెలుసా? నలిగితేనే. చెప్పండి, ఏం చేస్తే చెప్పండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నలిగితేనే క్రీస్తు స్వారూప్యత ఉన్నదని చెప్పండి. చాలా మందికి ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో దైవజనుడిగా నేను మీకు చెప్తున్న విషయం, గుండెలో పెట్టుకొని ఉండాల్సిన మాట ఏంటి తెలుసా? మన ప్రతి ఒక్కరి గమ్యం, మన ప్రతి ఒక్కరి లక్ష్యం, మన ప్రతి ఒక్కరి గురి, మన ప్రతి ఒక్కరి గమ్యం ఏంటి తెలుసా? క్రీస్తు స్వారూప్యతలోకి మారాలా. ఎందులోకి మారాలి తెలుసా? రక్షింపబడ్డది ఎందుకు? సిలువలో మన పాపాలను క్షమించింది ఎందుకు? నీతిమంతులుగా మార్చింది ఎందుకు? బాప్తిజం ద్వారా పాపాలన్నీ గడిగినది ఎందుకు? నీ పోలికలోనే ఉండిపోవడానికి కాదు, నీ స్వారూప్యత కలిగిన అలాగే ఉండిపోవడానికి కాదు. నీవు ఒక పోలికలోకి రావాలా, ఒక స్వారూప్యతలోకి నువ్వు రావాలా. ఆ స్వారూప్యత, ఆ పోలిక ఎందులో ఉంది తెలుసా? నలిగితేనే ఉన్నది. ఎందులో ఉన్నది చెప్పండి? నలిగితే. నువ్వెంత నలిగితే నీవంతా క్రీస్తు స్వారూప్యత, క్రీస్తు ప్రేమ, క్రీస్తు స్వభావం, నవీన స్వభావం నీలో నుండి బయటికి వస్తా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం వస్తుంది చెప్పండి? నవీన స్వభావము వస్తా ఉంటుంది. ఒకసారి ఒక ఆయన ఒక ఆవుని చంపాలని అనుకున్నాడట. ఎట్లా చేసైనా కానీ ఆవును వదిలించుకోవాలా అనుకొని అతని ప్రాచీన స్వభావం చాలా చక్కగా పాలిచ్చినంత వరకు దాని ద్వారా చక్కగా ఆర్థికంగా అన్ని సంపాదించి అన్ని మేలులు పొంది ఏం పాలియకోకుండా ఏమి పనికి రాకుండా అయిపోయిన ఆవుని ఇప్పుడు వదిలించుకోవాలనుకుంటున్నాడు. ఎట్లా చేసైనా ఇక ఏం చేద్దాం అనుకున్నాడు. ఎక్కడైనా వదిలేస్తే ఓ మీ ఆవు తప్పిపోయిందా అని చెప్పి ఇంటికాడ తీసుకొస్తా ఉన్నాను. ఎక్కడైనా వదిలేసిపోతే మీ ఆవు అక్కడ ఉందయ్యా తెచ్చుకోమని చెబుతా ఉన్నాను. ఏమైనా చంపుదామంటే ఆవుని చంపలేరు, అసలే బాధ. కాబట్టి ఎట్లా చేసైనా ఆవుని ఏం చేద్దాం అనుకున్నట్టు ఒక బావి చూసి ఆ బావిలో పడేద్దాం అనుకున్నాడు. ఇక ఆ బావిలో పడేద్దామని అనుకున్నప్పుడు ఆ బావిలో పడ్డ తర్వాత అది అమ్మా అనేది ఏమైనా అరిసిందంటే మళ్ళా తీసుకొచ్చి ఆవుని చూసి, అయ్యా మీ ఆవు బావిలో పడ్డదంటే బావిలో ఉండి తీయాల్సిన బాధ అంతా ఎవరికి చెప్పండి? మళ్ళీ ఈందేగా. ఎట్ట చేసైనా ఆవుని ఏం చేద్దాం అనుకున్నాడనంటే గుట్టు చెప్పుడు కాకుండా దాన్ని చంపుదాం అనుకొని ఆవు బ్రతికి ఉన్న చిన్న బావిలో ఆవు పడేంత ఆ బావిలోనే అందులో దాన్ని పడేసేసి దాన్ని మట్టితో కప్పుదాం అనుకున్నాడట. ఏమనుకున్నాడు చెప్పండి? దాన్ని మట్టితో ఆవుని గప్పేస్తే అది చచ్చిపోయిద్దిలేని అనుకున్నాడు. దీనికంటే తెలివి మీరింది ఆవు. అది ఈయన ఎంత మట్టేస్తా అంటే ఆ మట్టినంత దులుపుకుంటా ఉంది ఆవు. ఈయన అనుకుంటాడు ఇక చచ్చిపోయింది, ఇక రాదు కేక, ఇక చచ్చిపోయింది, ఇక పిలవదు అనుకుంటా, ఇక పిలవదు అనుకుంటా. 2 గంటలు ఇసుక దోలిన తర్వాత బావంతా పూడిపోయింది, కానీ ఆవు మాత్రం పైకి తేలి కనపడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమందికి అట్లా ఉంటుంది ప్రాచీన స్వభావం. ఏమంటారు చెప్పండి? ఏమంటారు అమ్మా? ఏదో సామెత అంటాను, ఇంట చచ్చిన ఏంటారు చెప్పండి? ఏమంటారు అమ్మ సామెత ఒకటి? ఇంట చచ్చిన ఏంటి చెప్పండి? ఆ పులుసు దావదు అంటారు చూసారా? ఎంత చేసినా కొంతమందికి ఆ ప్రాచీన స్వభావం ఎక్కడో ఒక దగ్గర అది బయటికి వస్తూనే ఉంటుంది. అది ఎక్కడో ఒక దగ్గర వస్తూనే ఉంటుంది. అది ఎక్కడో ఒక దగ్గర పని చేస్తూనే ఉంటుంది. ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటుంది. అది బయటకు వస్తూ ఉంటుంది. భోజనాల దగ్గర ఎక్కడో ఒక దగ్గర బుద్ధి బయటపడుతూనే ఉంటుంది. ఎక్కడో దగ్గర ఈ ప్రాచీన స్వభావం బయటకు వస్తూ ఉంటుంది మనలో నుండి. అట్లాంటివన్నీ ఆ ప్రాచీన స్వభావాలు అన్ని నలిగి అవన్నీ క్రీస్తు ఇచ్చే నవీన స్వభావం, నూతన స్వభావం, క్రీస్తు స్వభావంలోకి మారాలంటే అవి నలగాల. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక వ్యక్తికి ఏం కావాలి చెప్పండి? నలగాల. నువ్వు నలిగితే నీ ప్రాచీన స్వభావం నీలో ఉండదుగా. ప్రాచీన స్వభావ ఛాయ, దాని పోలిక ఎక్కడ కూడా, దాని ఆనవాళ్ళు ఎక్కడ నీలో కనపడదు. ఎందుకంటే నువ్వు నలిగితే క్రీస్తు స్వభావం నీలో కనపడతా ఉంటది. ఆమేన్.
ఎంత నలిగితే క్రీస్తు స్వభావం అంతకంతకు నీలో కనపడతా ఉంటది. దేని ద్వారా తెలుసా? నలిగితే. దేని ద్వారా చెప్పండి? నలిగితే. అందుకని దేవుని లేఖన భాగంలో ఈ రోజున మన మూల వాక్య భాగం, ఆయన మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములు బట్టి ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? నలగొట్టబడ్డాడు. 21 దినముల ఉపవాస ప్రార్థన 19వ తారీఖు నుండి ప్రారంభించబడిన ఈ ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు తమ తమ జీవితాల్లో ఆత్మీయ ఉజ్జీవం పొందాలని. ఏం పొందాలని చెప్పండి? ఉజ్జీవం పొందాలని. ఆ ఉజ్జీవకరమైన అనుభవంలోకి మనం రావాలని, మీ శరీరాలు నలగొట్టుకొని బలమైన ఆత్మీయ జీవితాలు పొందాలని అనుభవంలోనే దేవుడి ఉదయం ఈ 21 దినములు ఉపవాస ప్రార్థన కొరకు ప్రతిష్ఠించుకున్న మన సంఘముతో ఈ ఫస్ట్ సండే దేవుడిస్తున్న పిలుపు, ఫస్ట్ సండే దేవుడిస్తున్న సందేశం ఏంటంటే మీరు నలగొట్టబడాలా. మీరు ఏం చేయబడాలి? మీ పక్కనతో షేకంటే చెప్పండి, మీరు నలగొట్టబడాలా. ఏం చేయబడాలి చెప్పండి? నలగొట్టబడాలా. నలగొట్టబడితే యోబులో ఉన్న జీవితాలు, పౌలులో ఉన్న అనుభవాలను, కీర్తనకారుడైన దావీదులో ఉన్న అనుభవాలను, విశేషమైన అనుభవాలని వారు నలిగినప్పుడల్లా ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క మెట్టు వారి ఆత్మీయ జీవితాలు ఎక్కాయి. ఎంత నలిగితే మీరు దేవునిలో అంత బలంగా మారగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నలిగిన అనుభవం రావాలా మనకి మన ఆత్మీయ జీవితాల్లో. నలగొట్టబడతాం, కొన్నిసార్లు నలగొట్టబడతాం మంచిదే. కొన్ని అనుభవాల్లో దేవుడు మనల్ని నలుపుతూ ఉంటాడు, పిండిని బిసుకున్నట్టు బిసుకుతూ ఉంటాడు. కొన్నిసార్లు నలపబడతా ఉంటాం మన జీవితాల్లో. రకరకాల పరిస్థితులు, రకరకాల అనుభవాలు, రకరకాల విషయాల్లో నలిగిపోతూ ఉంటాం. ఆ నలిగిన అనుభవము ఎందుకనంటే మన ఆత్మీయ జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థలములో మనల్ని నిలబెట్టాలని. ఆమేన్. నలిగిన అనుభవం ఉన్న వ్యక్తి తన జీవితాల్లో ఎప్పుడు దేవుడు వారిని లేవనెత్తుతూనే ఉంటాడు. నా ప్రియ బిడ్డలారా, వాళ్ళ గ్రాఫ్ అట్లా పోతానే ఉంటుంది. వాళ్ళది నలిగిన అనుభవంలోకి రావాలా మన జీవితాల్లో రావాలా. సుఖాలు సౌకర్యాలతో సంతోషంగా ఆనందకరంగా ఉండే అనుభవాల్లోని మనం పరితజించి వాటిని వదిలేసి నలుగుతున్న అనుభవంలోకి రావాలా, నలిగిన అనుభవంలోకి రావాలా. ఆ అనుభవాల్లో ఉన్న ఆత్మీయ దీవెనలని మనం చూస్తాం. అధికమైన ఆశీర్వాదాలు మనం పొందుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సజీవ యాగంగా మారగలుగుతాం, అధిక పరిశుద్ధతని పొందగలుగుతాం, అత్యధిక దర్శనాలని, అత్యధికమైన ప్రత్యక్షతలని పొందగలుగుతాం, ఆత్మీయ ఉజ్జీవాన్ని చూడగలుగుతాం. దేవుని లేఖన భాగాల్లో చదివినట్లు దేవునికి ప్రియమైన బిడ్డలముగా, దేవుడు ఆనందించు బిడ్డలముగా, దేవుడు మన యందు సంతోషించు వారముగా, దేవునికి ఇష్టమైన బిడ్డలముగా మనం మారగలుగుతాం. నలగొట్టబడితే ఏంటిది అనంటే క్రీస్తు స్వారూప్యతలోకి మారగలుగుతాం. ఆమేన్. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోకి నడిపించబడదాం. ప్రార్థనలోకి వద్దాం.